ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 683వ నామం స్తోత అన్నారు. స్తుతించేవాడిని స్తోత అన్నారు. స్తుతించేవాడు కూడా ఎవరు అంటే నేనే అని చెప్తున్నాడు పరమాత్మ. అందుకని స్తుతించేవాడిని కూడా నేనే గనక స్తోత అనే నామం నాకు వచ్చింది అని చెప్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా స్తుతించాడు అంటే, ఇప్పుడు పరమాత్మని స్తుతిస్తారు. స్తుతిస్తే మళ్ళీ భక్తుల యొక్క గుణగణాలను మళ్ళీ పరమాత్మ చెప్పి ఆనందిస్తాడు. అది కూడా ఒక రకమైన స్తుతే కదా. మరి రాముడు వనవాసాలకి వెళ్ళినప్పుడు, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి మునీంద్రులను అందరినీ రాముడు స్తుతించాడు. వాళ్ళందరికీ నమస్కారాలు చేశాడు. అంటే రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను స్తుతించిన మునులందరూ ఆయన్ని రాగానే ఆయన్ని స్తుతించారు. మళ్ళీ రాముడు వాళ్ళందరినీ కూడా స్తుతించటం అనేది జరిగింది గనక మనకిక్కడ ఉదాహరణకి తెలియటానికి చెప్పారు. శ్రీకృష్ణుడు మరి కుచేలుణ్ణి ఆదరంగా తీసుకొచ్చి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అతిథి దేవో భవ అన్నట్లుగా ఆ చిన్ననాటి స్నేహితుడు సిగ్గుపడుతున్నాడు. అయినా ఆయన్ని చక్కగా తీసుకొచ్చి కృష్ణ భగవానుడే పాదాలు కడిగి చక్కగా పాద ప్రక్షాళన చేసి పూజ చేసి ఆయన్ని ఆదరించి అడగకుండానే ఆయనకి కావలసింది ఇచ్చి సాదరంగా ప్రేమగా ఆప్యాయంగా పంపించాడు. మరి ఇటువంటి సంఘటనలు మనకి విచారణ చేస్తే ఎన్నో ఉంటాయి. తనను స్తుతించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. స్తుతించేవాడు తాను ఈ రకంగా ప్రత్యక్షంగా తనను స్తుతించే వాళ్ళని స్తుతించినట్లుగా మనకి తెలుస్తోంది. కానీ సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి ఆ వేదాలే ఆయన ఇంకో రూపంలో వాటిని మరి అందించిన వాడు ఆయనే. ఈ స్తోత్రాల రూపంలో అందించిన అనేక మంది అనేక స్తోత్రాలను మనకు అందించారు. అంటే ఆయన శక్తే వాళ్ళ ద్వారా మనకి అందించారు చేత. అయితే ఇప్పుడు మనం ఆయన్ని స్తోత్రం చేస్తున్నాం. అంటే మనం చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ మన చేత ఎవరు చేయిస్తున్నారు అంటే ఆయనే చేస్తున్నాడు. లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి యొక్క చైతన్యమే ఇక్కడ స్తోత్రం చేస్తోంది. అంటే అప్పుడు ఆయన చేసినట్లే కదా. అలా ఆలోచిస్తే లోపలికి వెళ్ళి అంతర్ముఖమై ఆలోచిస్తే లోపల ఉన్నటువంటి పరమాత్మే పరమాత్మని స్తుతిస్తున్నాడు. లేకపోతే పరమాత్మని స్తుతించే శక్తి ఈ దేహానికి దేహము ద్వారా స్తుతించి దేహాన్ని తరింపజేస్తున్నాడు. ఈ దేహానికి ఆ శక్తిని ఇచ్చింది పరమాత్మే అనేటువంటి మరి అనేక రకాలుగా భావన మనం వస్తుంది, చెయ్యొచ్చు. ఎప్పుడు వస్తుంది అంటే మనం లోతుగా కొంచెం అంతర్ముఖమై ఆలోచిస్తే ఇటువంటి ఆలోచనలు, ఆ శక్తి ఎవరిది, ఎవరిని ఎవరు స్తోత్రం చేస్తున్నారు, ఎవరి స్తోత్రం ఎవరు అందించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్తోత్రం, ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు తిరిగి తిరిగి వస్తాయి. వాటికి కొంచెం ఆలోచన చేస్తే అంతా పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క శక్తే
మనల్ని నడిపిస్తోంది, మన చేత చేయిస్తోంది అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే అంటే పరమాత్మే స్తోత్రం చేసినట్లే కదా. అంటే ఆ స్తోత్రం స్తుతించేవాడిని కూడా నేనే అని చెప్పాడు పరమాత్మ. ఎలా నేనయ్యాను అనేది ఇక్కడ మనం ఆలోచిస్తే, మన లోపలికి వెళ్తే ఆ నేనే ఇక్కడ చేసేది అనేది మనకి అర్థమవుతుంది. ఒక్కసారి మరి పరమాత్మ ఎలా ఉన్నాడు అందరిలో అనే విషయాన్ని ఇంకొకసారి మనం మననం చేద్దాం. అందరిలో ఉన్నాడు, దాక్కున్నాడు, కనపడకుండా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అన్నీ తానే అయి ఉన్నాడు. కానీ ఏ రూపంలో ఎలా ఉన్నాడు అనేది ఆలోచిస్తే, అందుకని పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, సత్తు అంటే సత్యము నిత్యము అయినటువంటి వాడు, చిత్తు అంటే ప్రకాశ స్వరూపుడు, ఆనందం అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు. ఈ అంతర్యామిగా అందరిలో ఎలా ఉన్నాడు అంటే నేను రూపంలో ఉన్నాడు. ప్రతి జీవి నేను అని చెప్పకుండా ఏ మాట చెప్పలేడు. ఆ నేనుకి కాలమాన దేశ కాలమాన పరిస్థితులు ఏమీ అడ్డు రావు. ఏ వయసులో అయినా నేనంటాడు, ఏ సమయంలో అయినా నేనంటాడు, ఏ వయసులో అయినా నేనంటాడు. మరి ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నావంటే నేను పలానా దేశంలో ఉన్నాను అంటాడు. నువ్వేం చేస్తున్నావంటే నేను పలానా పని చేస్తున్నాను అంటాడు. నేను ఇది చదువుతున్నాను అంటాడు. ఆ నేను లేకుండా మాట ఏది చెప్పడు, చెప్పలేడు. ఆ నేను రూపంలోనే మరి ఆ నేనుకి మార్పు లేదు కదా. దేశకాల మాన పరిస్థితులకి ఆ మార్పు అనేది నేనుకి లేదు కనుక ఆ నేనుగా అందరిలో ఆయన ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. అట్లాగే స్తోత్రం చేయిస్తున్నాడు. అందుకని స్తోత్రము చేసేవాడిని కూడా నేనే అని చెప్పటానికి ఇది మనకి కారణము. అట్లా పరమాత్మ స్తోత్రము చేయబడతాడు. తర్వాత ఆయనకి ఆయనే ఈ విధంగా చేసుకుంటాడు అని కూడా చెప్పచ్చు. అంటే మనందరితో చేయిస్తున్నాడు ఆయన. అది ఎందుకు అంటే ఈ జీవులను ఉద్ధరించటానికి. ఈ చేస్తే ఈ శరీరాలు ఎందుకు వచ్చినాయి? పాపపుణ్యాల వల్ల ఈ శరీరాలు మనకు వచ్చినాయి. మానవ జన్మలో కృతార్థతను చెందించేది ఏంటి అంటే నామమే. ఆ పరమాత్మ యొక్క నామాన్ని స్మరింపజేసి తన బిడ్డలందరినీ కూడా తరింపజేసి తనలోకి తీసుకోవటానికే ఈ నామాలను స్తోత్రాలను చేయించి ఈ జీవులకు బిడ్డలకు సద్గతిని కలిగిస్తాడు స్వామి. కనుక ఆయన్ని స్తోత అన్నారు. స్తుతించేవాడు కూడా తానైన పరమాత్ముడు స్తోత అని శంకరుల వారి భావన. తనను స్తుతించేవారిని తాను స్తుతించి స్వామి స్తోత అయినాడని పరాశర భట్టరలు వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అరణ్యవాసంలో తనను స్తుతించే మునీశ్వరులను తాను స్తుతించటం, శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అర్చించటం ఇందుకే నిదర్శనాలు. సత్యసంధులు శంకరుల వారి భావాన్ని అనుసరించారు. మనీషులు ఓం స్తోత్రే నమః అనే స్వామిని ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా స్తోత అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నిన్ను ఎల్లప్పుడూ విరామం లేకుండా నిన్నే స్తుతించేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, స్తోత్రాలంటే ఎప్పుడూ ఆ స్తోత్రాలను చెయ్యటమే కాకుండా ఆ స్తోత్రాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మాకు అవగాహన చేసి, ఆ అవగాహన వల్ల అంతటా ఉన్న నిన్ను దర్శించేటువంటి జ్ఞానాన్ని, పరమ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి
మమ్మల్ని మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం